Hello friends, welcome to my YouTube channel DSC EduHub. So today we're going to discuss about TG TET DSC EVS notes of 3rd class. So let's get into the video. So 3rd class EVS లో మనకి ఫస్ట్ లెసన్ వచ్చేసి ఫ్యామిలీ. సో కన్వర్సేషన్ స్టార్ట్స్ బిట్వీన్ రమా అండ్ గ్రాండ్ ఫాదర్ అబౌట్ ద ఫ్యామిలీ ఫోటో. సో ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు యాడ్ చేశానంటే లాస్ట్ టైం ప్రీవియస్ టెట్లో మనకి ఏ లెసన్ నుండి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ నేమ్స్ అడగడం జరిగింది. సో ప్రతి లెసన్లో మనం ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం మంచిది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్, పెటర్నల్ ఆర్ మెటర్నల్, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. సో ఇక్కడ మెటర్నల్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. పెటర్నల్ అంటే మన ఫాదర్ సైడ్ రిలేటివ్స్ అండ్ మెటర్నల్ అంటే మన మదర్ సైడ్ రిలేటివ్స్. ఓకే, నెక్స్ట్ Rama's paternal grandfather's name is Rangaya and Rama's paternal grandmother name is Gangamma. So the details of the family members and their ancestors written in a tabular format is called a family tree. Family tree అంటే మనకు అందరికీ తెలుసు. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒక ఫ్యామిలీ ఒక ట్రీ లాగా ఒక టేబులర్ ఫామ్ లాగా పెడితే దాన్ని మనం ఫ్యామిలీ ట్రీ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి Children resemble their parents, grandparents, aunt and uncle. సో పిల్లలు అనమాట either వాళ్ళ పేరెంట్స్ లాగా ఉంటారు, లేదంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, లేకపోతే వాళ్ళ అంకుల్ ఆర్ ఆంట్ పోలికతో ఉంటారు అని చెప్పి పాయింట్ చెప్తుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సమ్ చిల్డ్రన్ మే నాట్ రిజెంబుల్ ఎనీ ఆఫ్ దర్ ఫ్యామిలీ మెంబర్. సో అందరూ ఒకలాగా ఉంటారు, కొంతమంది పిల్లలు ఎవరిలాగా కూడా ఉండకపోవచ్చు. సో నెక్స్ట్ సర్నేమ్ ఆఫ్ రమ, చిలుకూరు రమ. Rama's father is a cloth merchant. సో ఇక్కడ ఈ 2 పాయింట్స్ ఏంటంటే మనం డీటెయిల్డ్గా చదవాలి అంటే ఇప్పుడు మనకి ఎలా ఇస్తాడో ఏ ఫార్మాట్లో ఇస్తాడో మనకి క్వశ్చన్స్ ఇప్పుడు తెలియదు కాబట్టి సో డీటెయిల్డ్గా ప్రతి ఒక్క పాయింట్ మనం ఇగ్నోర్ చేయకుండా చదవడం చాలా బెటర్. సో ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి విజువల్లీ ఛాలెంజ్డ్ బ్లైండ్ యూస్ బ్రైలీ స్క్రిప్ట్ టు రీడ్. సో విజువల్లీ ఛాలెంజ్ అంటే మనకి బ్లైండ్ అని తెలుసు, వాళ్ళు ఎలా చదువుతారంటే బ్రైలీ అనే ఒక స్క్రిప్ట్ ఉంటుంది, సో దాని ద్వారా వాళ్ళు చదవగలుగుతారు. సో నెక్స్ట్ దిస్ స్క్రిప్ట్ వాస్ ఇన్వెంటెడ్ బై లూయిస్ బ్రైలీ. సో బ్రైలీ స్క్రిప్ట్ అనేది ఎవరు ఇన్వెంట్ చేశారని అడిగితే లూయిస్ బ్రైలీ అని మనం చెప్పొచ్చు. సో ఈవీఎస్లో మనకి సెకండ్ లెసన్ వచ్చేసరికి డివిజన్ ఆఫ్ వర్క్. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి ఒక్క లెసన్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేమ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి లెసన్ ఇస్ స్టార్టింగ్ విత్ కమలాస్ హౌస్, హర్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అండ్ హర్ యంగర్ బ్రదర్ క్లీనింగ్ దేర్ హౌస్. సో వీళ్ళంతా అక్కడ కలిసికట్టుగా వాళ్ళ హౌస్ని క్లీన్ చేసుకుంటున్నారు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫ్యామిలీ గెట్స్ ఇన్కమ్ త్రూ ద వేరియస్ వర్క్స్ డన్ బై దెమ్. సో మనకి ఫ్యామిలీకి ఎలా ఇన్కమ్ వస్తుందంటే ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పని చేయడం వల్ల మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ పాయింట్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ షేర్ అండ్ వర్క్ టుగెదర్. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ వర్క్ అనేది షేర్ చేసుకోవాలి, కలిసికట్టుగా పని చేయాలన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హెల్పింగ్ ఈచ్ అదర్ మేక్స్ ద వర్క్ ఈజీ అండ్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ వన్ అనదర్. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో ఒకరికొకరం హెల్ప్ చేసుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చిల్డ్రన్ షుడ్ హెల్ప్ ఎల్డర్స్ ఇన్ ద హౌస్ హోల్డ్ వర్క్. పిల్లలు పెద్దవాళ్ళని హెల్ప్ చేయాలి మనం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఆల్ వర్క్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ద వర్క్ దట్ ఇన్వాల్వ్స్ స్కిల్
to get income is called profession. So next point, therefore we should respect all professions. ప్రతి ఒక్క professions ని మనం రెస్పెక్ట్ చేయాలి. సో ప్రొఫెషన్స్ ఏంటంటే లైక్ వీవర్ కానీ మెండర్ కానీ బార్బర్ కానీ వుడ్ వర్కర్ కానీ ఎవరైనా. సో నెక్స్ట్ పాయింట్, కమలా loves going to school but she's not going to school. షీ లుక్స్ ఆఫ్టర్ హర్ యంగర్ సిస్టర్ అట్ హోమ్. సో ఇక్కడ కమల ఏం చేస్తుంది అంటే తను స్కూల్కి అయితే వెళ్ళట్లేదు, తను ఇంట్లోనే ఉండి వాళ్ళ చెల్లిని చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ పాయింట్, కమలా ఫాదర్ ఇస్ ఫార్మర్ అండ్ హర్ మదర్ ఇస్ లేబర్. సో కమలా ఫాదర్ ఒక రైతు, ఒక ఫార్మర్, అండ్ హర్ మదర్ ఇస్ లేబర్. సో నెక్స్ట్ పాయింట్, ఎడ్యుకేషన్ ఈస్ చిల్డ్రన్స్ రైట్. సో ఆల్ చిల్డ్రన్ షుడ్ గో టు స్కూల్ ఎవ్రీ డే. పేరెంట్స్ షుడ్ ఎన్రోల్ దర్ చిల్డ్రన్ ఇన్ స్కూల్. సో ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అనేది రైట్ అన్నమాట. సో ప్రతి ఒక్కరిని వాళ్ళ పేరెంట్స్ ప్రోత్సహించాలి పిల్లల్ని స్కూల్లోకి పంపించడం. సో నెక్స్ట్ పాయింట్, సో మనకి ఇయర్స్ థర్డ్ లెసన్ వచ్చేసరికి లెటర్స్ ప్లే. సో లెసన్ స్టార్ట్స్ విత్ చిల్డ్రన్ మస్తాన్, రహీం, లత, కమల, జానీ అండ్ గిరి ప్లేయింగ్ డిఫరెంట్ గేమ్స్ ఇన్ గ్రౌండ్. సో నెక్స్ట్ పాయింట్, గేమ్స్ ప్లేడ్ ఎట్ హోమ్, క్యారమ్స్, చెస్, స్నేక్ అండ్ ల్యాడర్, లూడో ఎక్సెట్రా. సో వీటినే మనం ఇండోర్ గేమ్స్ అని కూడా అంటాము. నెక్స్ట్ పాయింట్, గేమ్స్ ప్లేడ్ ఇన్ గ్రౌండ్ ఆర్ అవుట్ సైడ్, క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్ ఎక్సెట్రా. సో దీస్ గేమ్స్ ఆర్ కాల్డ్ అవుట్డోర్ గేమ్స్. సో నెక్స్ట్ పాయింట్, సమ్ గేమ్స్ ఆర్ ప్లేడ్ బై అ సింగిల్ పర్సన్ అండ్ సమ్ ఆర్ ప్లేడ్ ఇన్ గ్రూప్స్. సో మనకి గేమ్స్లో సింగిల్ పర్సన్ ఆడతాడు అండ్ మెనీ చాలా గ్రూప్స్గా కూడా ఆడతారు. నెక్స్ట్, సమ్ గేమ్స్ రిక్వైర్ మెటీరియల్ టు ప్లే అండ్ సమ్ డు నాట్ రిక్వైర్. సో సమ్ గేమ్స్, కొన్ని గేమ్స్కి మనకి మెటీరియల్ అనేది అవసరం ఉంటుంది. ఫర్ సపోజ్ క్రికెట్కి మనం బ్యాట్, బాల్, వికెట్స్ ఎలా ఉంటుందో, సో కొన్ని గేమ్స్కి మనం అవి అవసరం ఉండవు. ఫర్ సపోజ్ లైక్ ఖోఖో, దానికి ఏ మెటీరియల్ అవసరం లేదు. సో నెక్స్ట్, ఆల్ గేమ్స్ హ్యావ్ రూల్స్. ప్రతి ఒక్క గేమ్కి ఖచ్చితంగా రూల్స్ అనేటివి ఉంటాయి. రూల్స్ షుడెంట్ బి ఇగ్నోర్. సో రూల్స్ అనేది మనం ఇగ్నోర్ చేయడానికి ఉంటుంది. గేమ్స్ షుడ్ బి ప్లేడ్ వితౌట్ కీపింగ్ విక్టరీ అండ్ డిఫీట్ ఇన్ మైండ్. సో గేమ్స్ ఎలా ఆడాలి అంటే మనకు ఒక స్పోర్టివ్ స్పిరిట్ అనేది ఉండాలన్నమాట. గెలిచినా కానీ ఓడినా కానీ అదేది పట్టించుకోకుండా మనం ఎఫర్ట్స్ అయితే మనం పెట్టాలి. సో నెక్స్ట్, వీ హ్యావ్ రూల్స్ టు కీప్ అవర్ బాడీ సేఫ్. దీస్ ఆర్ కాల్డ్ పర్సనల్ బాడీ సేఫ్టీ రూల్స్. సో మనకి మన బాడీ సేఫ్గా ఉండడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని మనం పర్సనల్ బాడీ సేఫ్టీ రూల్స్ అని కూడా అంటాం. సో నెక్స్ట్, గేమ్స్ కాంపిటీషన్స్ వర్ కండక్టెడ్ ఫర్ ఆల్ చిల్డ్రన్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ చిల్డ్రన్స్ డే, దట్ ఈస్ 14th November. సో మనకి స్కూల్స్లలో గేమ్స్ కాంపిటీషన్స్ అనేది ఉంటుంది. సో అవి ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే చిల్డ్రన్స్ డే రోజు కండక్ట్ చేస్తారు. సో చిల్డ్రన్స్ డే ఎప్పుడు అంటే 14th November, అందరికీ తెలుసు. నెక్స్ట్ పాయింట్, సర్టన్ గేమ్స్ ఆర్ ప్లేడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ యానిమల్స్. సో కొన్ని గేమ్స్ ఎలా అంటే మనం యానిమల్స్తో ఆడతారనమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం. పోలో ఇస్ ఎ గేమ్ వేర్ ద ప్లేయర్ రైడింగ్ ఆన్ అ హార్స్ స్ట్రైక్స్ ద బాల్ విత్ ద లాంగ్ స్టిక్ కాల్డ్ మ్యాలెట్. సో పోలో అనే గేమ్ మనం ఎలా ఆడతారంటే దాన్ని హార్స్ మీద కూర్చొని రైడ్ చేస్తూ ఆడతారనమాట. సో వాళ్ళు ఎలా అంటే హార్స్ మీద కూర్చొని ఒక స్టిక్ అనేది పట్టుకుంటారు. ఒక స్టిక్ ఇంకా ఒక బాల్ అనేది ఉంటుంది. సో దాన్ని, ఆ స్టిక్ని మనం మ్యాలెట్ అని అంటాం అనమాట. సో వాళ్ళు అక్కడ హార్స్ మీద కూర్చొని ఆ స్టిక్తోని వాళ్ళ బాల్ని బాల్తో వాళ్ళు ప్లే చేస్తారు అనమాట. సో నెక్స్ట్ లెసన్ వచ్చేసరికి షెల్టర్స్ ఆఫ్ యానిమల్స్. సో లెసన్ స్టార్టింగ్ విత్ మహేష్, కమల, లత, సలీం అండ్ డేవిడ్ దే వెంట్ టు ద గార్డెన్. సో ఇక్కడ ఫస్ట్ మనం అక్వాటిక్ యానిమల్స్ గురించి చూసుకుందాం. యానిమల్స్ దట్ లివ్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ aquatic animals. Examples are fishes, dolphins, etc. సో యానిమల్స్ ఏవైతే వాటర్లో ఉంటాయో వాటిని మనం aquatic animals అంటాం. సో టెరెస్ట్రియల్ యానిమల్స్ ఆర్ నథింగ్ బట్ యానిమల్స్ దట్ లివ్ ఆన్ ల్యాండ్. సో భూమి మీద ఉండే యానిమల్స్ని మనం టెరెస్ట్రియల్ యానిమల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్స్ క్యాట్స్, డాగ్స్ ఎక్సెట్రా. నెక్స్ట్, amphibian animals that live on both water and land are called amphibian animals. సో భూమి మీద ఉంటాయి, వాటర్లో కూడా ఉంటాయి. సో వాటిని మనం amphibian animals అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్స్, tortoise, crocodiles, crabs, snake ఎక్సెట్రా. ఇవి భూమిలో ఉంటాయి, భూమి మీద ఉంటాయి అండ్ వాటర్లో కూడా ఉంటాయి. నెక్స్ట్,
The animals which are domesticated are called pet animals. Pet animals అంటే మనకు అందరికీ తెలుసు పెంపుడు జంతువులు అని అర్థం. సో flock of cranes flying in the sky are seen only in monsoon. సో కొన్ని క్రెయిన్స్ మాన్సూన్లోనే ఉంటాయన్నమాట. సో అవి ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. So some birds come in search of food and some to lay eggs. Some other birds migrate to distant places to protect themselves from cold and heat during winter or summer. Such birds are called migratory birds. సో ఇక్కడ కొన్ని బర్డ్స్ ఏంటంటే ఫుడ్ కోసం వస్తాయి, కొన్ని ఏమో ఎగ్స్ లే చేయడానికి వస్తాయి, అండ్ కొన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మైగ్రేట్ అవుతాయి అన్నమాట ఎన్విరాన్మెంట్ని బట్టి. సో ఆ బర్డ్స్ని మనం మైగ్రేటరీ బర్డ్స్ అని అంటాము. సో ఇక్కడ మలేరియా వాజ్ కాస్డ్ బై మస్కిటో బైట్, దే గ్రో ఇన్ స్టాగ్నెంట్ వాటర్. సో మలేరియా అనేది ఎలా వస్తుందంటే మస్కిటో బైట్ ద్వారా వస్తుంది. సో ఈ మలేరియా కాజింగ్ మస్కిటోస్ ఎక్కడ ఉంటాయంటే స్టాగ్నెంట్ వాటర్లో అవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ పాయింట్, we should spray insecticides like kerosene or malathion in stagnant water to kill mosquitoes. సో ఈ మస్కిటోస్ అని పోవడానికి మనకి ఇన్సెక్టిసైడ్ ఏంటంటే కిరోసిన్ కానీ మలథియన్ కానీ మనం స్ప్రే చేయాలన్నమాట వాటర్. సో అప్పుడైతే మస్కిటోస్ అనేది చనిపోతాయి. సో ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు. నెక్స్ట్ పాయింట్, మస్కిటో కాయిల్స్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. సో మనం మస్కిటో కాయిల్స్ యూస్ చేస్తాం, సో అవనేది వాడకూడదు, అది మనకి ఇంజూరియస్ అనమాట హెల్త్కి. సో మస్కిటో నెట్స్ ఆర్ బెస్ట్ టు ప్రివెంట్ mosquito bites. Oh, so instead of using mosquito coils, we can use mosquito nets to prevent mosquito bites. Next point, house flies cause many diseases. మనకి హౌస్ ఫ్లైస్ కూడా చాలా డిసీజ్ తీసుకొస్తాయి అన్నమాట. అవి సమ్ హౌస్ ఫ్లైస్ లివ్ ఆన్ గార్బేజ్ హీప్స్ అండ్ కౌ డంగ్ అండ్ అదర్ అన్క్లీన్ ప్లేసెస్. సో ఇక్కడ హౌస్ ఫ్లైస్ ఎక్కడెక్కడో తిరుగుతాయి. సో గార్బేజ్ మీద కానీ కౌ డంగ్ మీద అన్క్లీన్ ప్లేసెస్లో ఉంటాయి. సో అదే మళ్ళీ వచ్చి మన ఫుడ్ మీద వాళ్తే మళ్ళీ ఆ ఫుడ్ మనం తీసుకుంటే మనకి డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్, డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా రీచ్ అవర్ ఫుడ్ త్రూ ఇన్ఫెక్టెడ్ ఫ్లైస్. సో ఏవైతే డిసీజ్ మనకి ఆ ఇన్ఫెక్టెడ్ ఫ్లైస్ ద్వారా మనకి వస్తుంది అనమాట. ఇందాక చెప్పినట్టు ఆ ఫ్లైస్ మన ఫుడ్ మీద వచ్చి ఉంటే అదే ఫుడ్ మనం తీసుకుంటే మనకి డిసీజ్ అనేది స్టార్ట్ అవుతుంది. when we eat this infected food we are affected by cholera, typhoid and other diseases. సో ఈ ఫుడ్ మనం తీసుకుంటే మనకి కొలరా, టైఫాయిడ్ ఇంకా వేరే డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీ షుడ్ కవర్ ద ఫుడ్ ప్రాపర్లీ. సో ఫుడ్ అనేది మనం కవర్ చేసుకోవాలి. సో స్టోరీ ఆఫ్ కిజ్జిగాని గూడు రిటన్ బై భీష్మ సహాని. సో ఈ లెసన్లో ఈ పాయింట్ మనకి లాస్ట్లో ఉంటుంది. ఈ పాయింట్ ఎందుకు యాడ్ చేశానంటే మనకి ఆల్రెడీ డిఎస్సి లాస్ట్ టైం డిఎస్సిలో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. స్టోరీ ఆఫ్ కిజ్జిగాను గూడు వాజ్ రిటన్ బై ఎవరు అని. సో భీష్మ సహాని ఈజ్ ఆన్సర్. సో మనకి కంటెంట్ చాలా ఉంది కాబట్టి నేను పార్ట్ 2లో కూడా నేను కంటిన్యూ చేస్తానండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. సో మీకు కనుక నా వీడియో కానీ నా ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు. థ్యాంక్ యూ.